4 వచనాలు మనం చదువుదాం. పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. మరొకసారి చదువుదాం. పరాక్రమము కలిగిన బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు ఏమిటట? నీ సన్నిధాన వర్తులు. రైట్. ఒక టాపిక్ ని మనం కొన్ని వారాల నుంచి డీల్ చేస్తున్నాం. ఏమిటిది అది? క్రీస్తును గూర్చిన సంపూర్ణత. క్రీస్తును గూర్చిన సంపూర్ణమైన గ్రహింపు ఒక వ్యక్తికి ఉంటే ఆ వ్యక్తి ధైర్యంగా, ఆదరణ కలిగి, నెమ్మదిగా ఉంటాడు అనే విషయాన్ని గురించి మనం ఏం చేస్తున్నాం? ధ్యానిస్తున్నాం. ఇది ఆల్మోస్ట్ 8th పార్ట్. ఇది 8వ పార్ట్ మనం చెప్తున్నది. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రభువు నాతో ఒక మాట చెప్పారు. కృపా సత్యముల గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను అడిగాను, ప్రభువా, ఎందుకు ఇన్ని రకాలుగా మీరు మిమ్మల్ని చూపించుకున్నారు అని అంటే, అన్ని రకాలుగా మీకు సహాయం చేయాలని నేను ఇష్టం కలిగి ఉన్నాను అన్నారు. ప్రైజ్ ది లార్డ్. మనం ఆదికాండం నుంచి దాదాపుగా ఇంకా చాలా చూడొచ్చు. మనం ఆదికాండం నుంచి మీకు అనేక చోట్ల యేసుక్రీస్తు మనకు ఎలా సహాయం చేయగలరు అనే విషయాన్ని మీకు చూపిస్తున్నాను. కృపాసత్యం అనే దాని దగ్గరకు వస్తే, ప్రభు అట తన పిల్లలైన మన కోసం ఏ ఏ విధాలుగా మనకు సహాయం చేయగలడో అన్ని విధాలుగా సహాయం చేయడానికి ఆయన ఇన్ని రకాలుగా చూపించుకున్నాడట. కాబట్టి ఏ ఏరియాలో మీరు నన్ను నమ్మగలరో ఆ ఏరియాలో మీరు నన్ను నమ్మితే నేను వాళ్ళకు అనుగ్రహించగలిగిన ఆశీర్వాదాన్ని నేను వారికి అనుగ్రహిస్తాను అని ప్రభు చెప్పారు. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసుక్రీస్తుకి పోలిక అయ్యున్నటువంటి, యేసుక్రీస్తుకి మారు పేరుగా పిలువబడుతున్నటువంటి ఈ కృపా సత్యాలను గురించి, యేసుక్రీస్తు అయ్యుండి మనకి ఏం చేస్తుందో స్పష్టంగా చూపించగలిగిన ఈ కృపా సత్యాలను గురించి కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది, అసలు కృపా సత్యం అంటే ఏంటి? కృప అంటే ఏంటి చెప్పండి? ఇంగ్లీష్లో దీన్ని ఏమన్నారంటే అన్మెరిటబుల్ ఫేవర్. అంటే హద్దులు లేని, ఎల్లలు లేని, కొలవలేని ఉన్నతమైన ప్రేమ. ఏంటిదంట? దీనికి ఏమి లేదు, హద్దులు లేని, ఎల్లలు లేని, కొలవలేని గొప్ప ప్రేమనే కృప అన్నారు. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏమిటి? సపోజ్ ఇదేంటది? లైట్. 1000 మంది వచ్చి ఇది లైట్ కాదు, ఇది ఫ్యాన్ అంటే సత్యం ఏమంటది? మరి ఇటు 1000 మంది ఉన్నారు కదా, ఇంకొక 2000 మంది వచ్చి నో 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 దిస్ ఇస్ నాట్ ఎ లైట్, ఇది ఖచ్చితంగా ఫ్యాన్ అని అంటే ఏమంటది సత్యం? ఏమంటది? అది లైటే. ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక 2000 మంది వచ్చినా ఖచ్చితంగా చెప్తాను అదేంటది? లైట్. అది ఏమాత్రం ఫ్యాన్ కాదు.
సత్యం ఎప్పుడూ కూడా మారదు. ఎంతమంది వచ్చినా మార్పు చెందదు. ఎవరిని ఏ పరిస్థితిని లెక్క చేయదు. దట్స్ కాల్డ్ ట్రూత్. అదే ఏంటది చెప్పండి, అందరూ చెప్పండి, ఏంటది? సత్యం. కృప అంటే ఏంటి? హద్దులు లేని, అవధులు లేని, కొలతలు లేని, ఎల్లలు లేని గొప్ప ప్రేమ. అది మనిషి కలిగి ఉండేది కాదు, అది కేవలం దేవుడు కలిగి ఉండేదే. అదే కృప. చెప్పండి, అదే ఏంటది? రైట్. ఇప్పుడు మనం డీల్ చేస్తున్నటువంటి ఈ మాట, ఈ రెండిటి కాంబినేషన్ ఏంటది? కృప సత్యము. చెప్పండి, ఏంటదండి? కృప సత్యము. దేవునికి స్తోత్రం. ఈ కృపా సత్యం ఏం చేస్తుంది? ఒకటి, అసలు ఈ కృపా సత్యం అంటే ఏంటో మీతో చెప్పాను. రెండు, ఈ కృపా సత్యాలు ఏం చేస్తాయి, ఎలా సహాయం చేస్తాయి, ఎందుకు ఈ ఆదివారం ఈ కృపా సత్యాలను గురించి మనం మాట్లాడుకోవాలి. సంఘమా, క్లియర్గా చెప్తున్నాను. ఈ మాటని ఈరోజు మీరు జాగ్రత్తగా విని మీ మనస్సుల్లో ఉంచుకొని ప్రతిరోజు విశ్వాసంతో దీన్ని మీరు పలికి నమ్మి విడుదల చేసి ప్రార్థన చేయండి. ఈ కృపా సత్యాల శక్తి ఏంటో మీ జీవితంలో మీరు అనుభవిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్. ఈ కృపా సత్యాలు ఏం చేస్తాయి? మొదటి మాట మీతో చెప్పాను. ఏమిటది? ఆదికాండం 24వ అధ్యాయం 26 నుంచి 27 వరకు. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెననెను. దేవునికి స్తోత్రం. ఏం చేస్తుంది ఈ కృపా సత్యాలు? ఫస్ట్ పాయింట్, అబ్రహాముకి పెళ్ళయింది, 75 సంవత్సరాలు వచ్చినాయి. అబ్రహాముకి పిల్లలు లేరు. అబ్రహామును దేవుడు పిలిచాడు, ఊరు అనే ప్రదేశంలోంచి బయటకు వచ్చాడు. దేవుడు పిలిచిన స్థలమైనటువంటి పాలస్తీనాకి ఆయన వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు అతనితో చెప్పారు, నిన్ను ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని మారుస్తాను, నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నిన్ను అనేక మందికి ఏంగా చేస్తాను? ఆశీర్వాదంగా చేస్తాను. ఇంకా చాలా వాగ్దానాలు 12వ అధ్యాయంలో దేవుడు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 25 సంవత్సరాలు గడిచింది. మొత్తం ఎంత అయింది? ఇప్పుడు 100 సంవత్సరాలు అయింది. అప్పటి వరకు పిల్లలు ఆయనకి లేరు. అంటే షారాకి ఆయనకి పిల్లలు లేరు. అప్పుడు 100వ సంవత్సరంలో దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. అతని పేరేంటి చెప్పండి? ఇస్సాకు. ఆయనకి 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయనకి పెళ్లి చేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? పెళ్లి చేయాలనుకున్నాడు. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఉండేది కనాను దేశంలో. కనానీయులు అనేటువంటి ఆ దేశంలో ఎవరిని కూడా నా కొడుక్కి భార్యగా చేసుకోకూడదు అని వాళ్ళ బంధువుల్లో వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి వారిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని చెప్పి తన ఇంటి పెద్ద ఆ సర్వెంట్ అయినటువంటి ఎలియాజర్ని పిలిచి ఆయన అన్నాడు, అయ్యా ఒకసారి రా, నా తొడ కింద చెయ్యి పెట్టు అని తొడ కింద చెయ్యి పెట్టి ప్రమాణం చేయించి అతనితో చెప్పాడు, నీవు ఏం చెయ్యి, నేను ఇప్పటికీ దాదాపుగా 65 సంవత్సరాలు అయిపోయింది నా దేశాన్ని వదిలిపెట్టి, మా బంధువుల్ని విడిచిపెట్టి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పాలి? నువ్వు అబ్రహాము అనే ఆయన 65 సంవత్సరాల క్రితం ఇక్కడికి వెళ్ళాడు. ఆయనకి 100వ సంవత్సరంలో కొడుకునిచ్చాడు. ఆయనకు ఇప్పుడు 40 సంవత్సరాలు.
ఇప్పుడు ఆయనకు వివాహం చేయాలనుకున్నాడు. కాబట్టి మీ బంధువుల్లోనే ఒక అమ్మాయిని తీసుకురామని చెప్పాడు అని చెప్పి నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక అమ్మాయిని నీకు ఇచ్చి పంపిస్తారు అని చెప్తే ఆయన అన్నాడు, సరే వెళ్తానన్నాడు. కానీ అబ్రహాం ఒక మాట చెప్పాడు, నువ్వే వెళ్ళాలి గాని నా కొడుకును మాత్రం తీసుకెళ్ళకూడదు. మీకు తెలుసు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎదురు బదురు కూర్చుని కాసేపు మాట్లాడుకుని ముఖముఖాలు చూసుకుని, ఏమండి పెళ్లి చేసుకుందామంటే ఈ నాకు నచ్చలేదు అనేవాళ్ళు ఉన్నారు. అవునా? ఈమె నాకు నచ్చలేదు అనేవాళ్ళు ఉన్నారా లేదా? ఎదురుగా ఉంటేనే పెళ్లిళ్ళు అవట్లా. ఈయన ఏం చేస్తున్నాడంట, కొడుకును పంపించడంట, అమ్మాయిని మాత్రం అక్కడి నుంచి తీసుకురావాలంట. అది కూడా ఎప్పుడు వచ్చేసాడు అక్కడి నుంచి? వచ్చి 65 సంవత్సరాలు అయిపోయింది. అసలు గుర్తుంటాడా ఈయన? మళ్ళీ అది కూడా ఇంకొక మాట చెప్పాడు, 100 సంవత్సరాలకు ఒక కొడుకు పుడతాడు. అసలు ఇది ఒక నమ్మదగిందేనా? ఇట్లా చెప్పమన్నాడు. బాగా వినాలి. ఇప్పుడు వెళ్ళే ఎలియాజర్కి ఎట్లుంటుంది చెప్పండి? ఈయనేమో కొడుకును పంపించడు, లేకపోతే ఈయన కూడా రాడు, నన్ను వెళ్ళమంటాడు. ఆ బంధువులు ఎక్కడున్నారో వాళ్ళని ఎక్కడ విచారించాలో, వాళ్ళకి ఆడపిల్ల ఉందో లేదో, ఉన్నా ఒకవేళ నమ్ముతారో లేదో, ఒకవేళ నమ్మినా పిల్లను తీసుకెళ్తానంటే వస్తుందో రాదో. ఒక ప్రక్కన ఈయన చూస్తేనంటాడు, ఏ దేవుడు నన్ను పిలిచాడో, ఏ దేవుడు నన్ను ఇక్కడ పిలిచి నన్ను ఆశీర్వదించాడో, ఏ దేవుడు నాకు 100వ సంవత్సరంలో కొడుకునిచ్చాడో ఆ దేవుడే నీ ముందు నడుస్తాడు పో అన్నాడు ఈయన. ఏమండి, ఈయనేమో ఇట్లా విశ్వాసంతో చెప్తాడు. ఏం చెయ్యాలి అనే కన్ఫ్యూజన్ లో ఆయన ఉన్నాడు. బాగా వినాలి. ఇలాంటి కన్ఫ్యూజన్ లో, అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ప్రయాణం ప్రారంభించిన ఎలియాజరు కరెక్ట్ గా నడుస్తూ 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 ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము ఏ దేశం నుంచి బయటకు వచ్చాడో ఆ ఊరు అనే దేశానికి, పద్దనారాముకి, అక్కడికి వెళ్ళాడు. ఆ ఊరు పొలిమేరల్లో అతడు ఆగి అక్కడ నిలబడి ఒక విషయాన్ని చూస్తున్నాడు. ఏమనంటే, ఆడపిల్లలు నీళ్లు ఇంటికి తీసుకెళ్తారట. బావి దగ్గరకు వచ్చి బావిలో నీళ్లు తోడుకుని ఏం చేస్తున్నారు? ఇంటికి తీసుకెళ్తున్నారు. కరెక్ట్ గా ఈయన బావి దగ్గర నిలబడి ఒక ఆలోచన వచ్చింది వెంటనే ఈయనకి. నీళ్లు కనబడుతున్నాయి, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాము, అక్కడ నీళ్లు త్రాగుదాం అనుకున్నాడు. ఇంకొక ఆలోచన వచ్చింది, నేను ఇక్కడికి ఆడపిల్లలు చాలా మంది వస్తున్నారు, ముసలోళ్ళు ఎవరు రావట్లేదు. ఈ ఆడపిల్లల్లో ఒక అమ్మాయిని ఏమని అడుగుతాను, అమ్మా నాకు దాహానికి ఇవ్వు అని అడుగుతాను. నీకే కాదు నీ ఒంటెలో కూడా నీళ్లు పోస్తాను అని ఏ అమ్మాయి చెప్తుందో ఆ అమ్మాయి నా యజమాని కొడుకుకి భార్య అనుకున్నాడు. ఆగండి, బై ఛాన్స్ ఇది జరగలేదు, ఏం చేసేవాడు ఈయన? ఏమండి, బై ఛాన్స్ ఇది జరగలేదు. ఈయన వెళ్ళాడు, ఒక అమ్మాయిని అడిగాడు, అమ్మ కొద్దిగా నీళ్లు పోయి అన్నాడు. నా ప్రయాణం వ్యర్థమైపోయింది, నేను అనుకున్నది జరగలేదు. ఇక ఫస్ట్ ఆదిలోనే అంశపాదం అన్నట్టు ఫస్ట్ లోనే అంశపాదం పడిపోయింది, ఇక నా ప్రయాణం సఫలం కాదు, ఏం చేద్దాం, వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకునేవాడా కాదా? ఖచ్చితంగా అనుకునేవాడు. బాగా వినాలి. చాలా మంది దేవుడు తన చిత్తాన్ని జరిగించేటప్పుడు ఖచ్చితంగా తన చిత్తాన్ని ఏ విధంగానైనా జరిగిస్తాడు. కానీ నీ మనసులో ఉన్న కొన్ని ఇష్టాలని మనసులో పెట్టుకుని ఇలానే జరగాలి అని, ఇలా జరిగితేనే దేవుని చిత్తం అనుకుంటాను అని చెప్పి మాత్రం ఎప్పుడూ చెప్పద్దు. ఇది జరిగింది ఎప్పుడో తెలుసా? ఇప్పటికి దాదాపుగా 4000 సంవత్సరాల క్రితం జరిగింది. 4000 సంవత్సరాల్లో ఎంత మార్పు రావాలి నీకు నాకు? ఇప్పుడు దైవ చిత్తాన్ని నేను ఇట్లా అనుకున్నాను, ఇట్లా అనుకుంటేనే, ఇట్లా జరిగితేనే అది దైవ చిత్తం, లేకపోతే కాదు అని మాత్రం నిర్ణయించద్దు. దైవ చిత్తం ఏమిటి అనేది దేవుడు తన గ్రంథంలో రాసి ఉంచాడు. ఆయన చిత్తం ఏమిటి, ఆయన ఇష్టం ఏమిటి, ఆయన పద్ధతి ఏమిటి, ఆయన కార్యం ఏమిటి స్పష్టంగా ఉంది.
కాబట్టి నువ్వు ఆయన చిత్తం చదువుకున్న దాన్ని బట్టి మూవ్ అవ్వాలి. కానీ ఆ అమ్మాయి ఖచ్చితంగా ఈయన్నే పెళ్లి చేసుకుంటాను అని అంటే ఖచ్చితంగా అదే దైవ చిత్తం అనుకుని ఆ అమ్మాయి కోసం కూర్చుంటే ఆ అమ్మాయి ఎప్పటికి చెప్పదా మాట, ఇంకెవడో చేసుకోవడదు, ఎక్కడికో వెళ్ళిపోద్ది, నువ్వు బ్రహ్మచారిలాగా ఉండిపోతావు. అర్థమైందా? లేకపోతే ఈయన ఖచ్చితంగా ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వాళ్ళ కుటుంబానికి చెప్పి మా ఇంటికి వస్తేనే దైవ చిత్తం అని చెప్పి నువ్వు అనుకున్నావు అనుకో, ఈడెప్పుడో పెళ్లి చేసేసుకుని ఉంటాడు, నువ్వు కన్యకలాగానే మిగిలిపోతావు. ఇట్లాంటి మూఢనమ్మక ప్రార్థనలు మంచివి కాదు. ఏంటి దైవ చిత్తం? వయస్సు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, నో డౌట్ అండ్ నో ప్రాబ్లం. క్రైస్తవులు ఎవరిని పెళ్లి చేసుకోవాలి చెప్పండి? ఎవరిని చేసుకోవాలి? విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ మీకు కులం పట్టింపు ఉంది, అయ్యా మాకు ఖచ్చితంగా మా కులంలో వాళ్ళని మేము పెళ్లి చేసుకోవాలి. కులం మారితే పద్ధతులు మారుతాయి, లేకపోతే మనస్తత్వాలు మారుతాయి, కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కాబట్టి ఖచ్చితంగా కులంలోనే చేసుకుంటామని అనుకున్నారా? నో ప్రాబ్లం. అలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఒకవేళ వస్తాయి, దాన్ని మనం మార్చుకోలేము అని నువ్వు అనుకుంటే నీ కులాన్ని బట్టి నీ కులంలో క్రైస్తవుణ్ణి క్రైస్తవురాల్ని ఖచ్చితంగా పెళ్లి చేసుకో. దేవునికి స్తోత్రం. లేదు, ఏ పరిస్థితినైనా మేము ఎదుర్కోగలం, దాన్ని తట్టుకోగలం, మార్పు చేసుకోగలం, దేవుడు మాకు అనుగ్రహించిన శక్తి అలాంటిది, విశ్వాసం అలాంటిది అని అనుకుంటే నో ప్రాబ్లం. దేవునికి స్తోత్రం. కులాంతర వివాహాన్ని కూడా ఖచ్చితంగా నువ్వు చేసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఇది క్రైస్తవులే కాదు, లోకంలో చాలా మంది సోషలిస్టులు, అంటే దాన్ని నమ్మి మనుషులందరూ ఒక్కటే, వర్ణ భేదం లేదు, రంగు భేదం లేదు, ఏ భేదం లేదు, మనందరం ఒకటే అని నమ్మే సామాజికవాదులు కూడా చాలా మంది ఈ రకంగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. క్రైస్తవుడు చేసుకోవడం పెద్ద విశేషమేమి కాదు. చేసుకుంటే అందులో పెద్ద గొప్పతనం కూడా అందుట్లో ఏమీ లేదు, లోకస్తులే చేసుకుంటున్నారు. ఒకవేళ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టుగా ఒకవేళ మీరు అనుకుంటే యూ కెన్ డూ ఇట్. ఖచ్చితంగా మీ కులంలోనే మీరు పెళ్లి ఖచ్చితంగా చేసుకోవచ్చు. రైట్. దైవ చిత్తాన్ని ఎప్పుడూ కూడా అజ్ఞానంగా కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రయత్నించద్దు. దైవ చిత్తం ఎప్పుడూ కూడా 4000 సంవత్సరాల క్రితం ఎలియాజరు ఆలోచించినట్లు ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. ఇంకొక మాట అన్నాడు, 4000 సంవత్సరాలకి పూర్వం అబ్రహాం ఒక మాట అన్నాడు, నువ్వు అనుకుంటున్నావు వాళ్ళ అమ్మాయిని పంపించరేమో, ఆడపిల్లని 20 సంవత్సరాల పిల్లని ఎవరో అనామకుడితో ఎక్కడో ఉన్నాడని చెప్పి బంధు పంపిస్తారా? పంపించడం అనుకున్నావు కదా. నేను నమ్ముతున్నాను. ఏంటి? ఏ దేవుడు నన్ను పిలిచాడో, ఏ దేవుడు నన్ను ఈ భూభాగానికి వెళ్ళమన్నాడో, ఏ దేవుడు నా కొడుకునిచ్చాడో ఆ దేవుడు ఖచ్చితంగా నా కొడుకు కోసం ఒక భార్యని నిర్ణయించాడు, ఆమె నువ్వు ఖచ్చితంగా తీసుకువస్తావు అనే విశ్వాసంతోనే చెప్పాడు, కానీ సెంటిమెంటుతో ఆయన మాట్లాడు. కాబట్టి రోజులు మారినాయి, బోధ మారింది, పద్ధతి మారింది. కాబట్టి మనం కూడా ఏమవ్వాలి? మారాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. సో రైట్, జాగ్రత్తగా ఆలకించాలి. ఇట్లా ఎలియాజర్ వెళ్ళి బై ఛాన్స్ ఎలియాజర్ అనుకున్నది గాని జరగకపోతే ఎలియాజర్ వెనక తిరిగి వచ్చేవాడు. అయ్యా నేను ఇట్లా అనుకున్నాను, ప్రార్థన చేశాను, జరగలేదు, అక్కడ చాలా మంది ఉన్నారు, పోవాయా అని చెప్పి అన్నారు, అందుకే వచ్చేసానయ్యా అని చెప్పేవాడు. కానీ ఎలియాజరుతో ఎవరున్నారు చెప్పండి? ఏ దేవుడు అయితే ఉంటాడు అని అబ్రహాము చెప్పాడో ఆ దేవుడే ఏ రూపంలో తోడుగా ఉన్నాడు? కృపా సత్యములుగా ఈయనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం జరిగింది? ఈయన వెళ్ళాడు, కరెక్ట్ గా ఈయన వెళ్ళే స్థలానికి, వెళ్ళే సమయానికి ఎవరు వచ్చారు అక్కడ ఆ బావి దగ్గరికి? ఏ అమ్మాయి అయితే ఇస్సాకుకి దేవుడు నిర్ణయించాడో, ఏ అమ్మాయి అయితే అబ్రహాముకి బంధువు అయ్యిందో ఆ అమ్మాయి కరెక్ట్ గా అక్కడికి వచ్చింది. అది కూడా కిందికి వెళ్ళిపోయి నింపుకొని, కొండను నింపుకొని పైకి వచ్చింది. ఎవరిని అడిగాడు? కనీసం 4-5 అడిగి ఫెయిల్ అయ్యి 6వ నేను అడిగాడా? ఎవరిని? ఫస్ట్ కరెక్ట్ వ్యక్తిని అడిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి.
ప్రైజ్ ది లార్డ్. ఆ అమ్మాయి కూడా ఈయన మనసులో ఏమనుకున్నాడో అనుకున్నట్లే ఆమె కూడా అంది, నీకే కాదు నీ ఒంటిలో కూడా నీళ్లు పోస్తా. వెంటనే ఆ నీళ్లు పోసిన వెంటనే ఆయన బంగారం తీసి బంగారపు కమ్మి ఆమె ముక్కుకు పెట్టి ఆమె చెవులకు బంగారపు వస్తువులు వేసి ఆమెకు గాజులు వేసి ఆమెను ఇంటికి పంపించాడు. సరే, రైట్, మనకు చెప్పాల్సింది చాలా ఉంది. అప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నా యజమానునికి కృపా సత్యములను చూపుట నీవు మానలేదు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏం చేస్తుంది కృపా సత్యం? ఆల్రెడీ మీరు విన్నారు ముందు, కాబట్టి కొన్ని మాటల్లో చెప్తాను. ఏమి జరుగుద్దో అనేటువంటి ప్రశ్న, ఎలా జరుగుద్దో అనేటువంటి ఆందోళన, జరిగేది కరెక్ట్ అయింది జరుగుద్దో జరగదో అనేటువంటి అపనమ్మకం గుండెల్లో ఉన్నటువంటి మనిషికి కృపా సత్యం అనేది తోడుగా ఉంటే ఏం చేస్తుంది? నువ్వు నడవవలసిన మార్గములో నిన్ను నడిపిస్తుంది, వెళ్ళవలసిన స్థలానికి నేను నడిపిస్తుంది, చేయవలసిన కార్యాన్ని నీ తరపున చేస్తుంది. నువ్వు నీ 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 ప్రతి కన్ఫ్యూజన్ ని, నీ ప్రతి అజ్ఞానాన్ని కూడా ఏం చేస్తుంది? మార్పు చేసి దేవుడు ఉన్నాడు అని నిర్ధారణ చేస్తుంది. ఒకవేళ మీలో కూడా ఉద్యోగం వస్తుందో రాదో నా కొడుక్కి, పెళ్లి జరుగుద్దో లేదో నా కూతురికి, మా ఆయన ఆరోగ్యం బాగుంటుందో బాగుండదో, ఆ బిజినెస్ వస్తుందో రాదో, ఈ పని జరుగుద్దో లేదో, నాకు సీటు వస్తుందో రాదో అని, ఒకవేళ నా పని సఫలం అవుతుందో లేదో, నా సేవ జరుగుద్దో లేదో అన్నట్లుగా, నా రోగం తగ్గుద్దో లేదో అన్నట్లుగా ఒకవేళ ఎవరైనా ఈ రోజు మీరున్నారేమో, మీతో క్లియర్గా చెప్తున్నా, కృపా సత్యాలను నా తరపున పని చెయ్యమని నువ్వు ప్రార్థన చేస్తే, అబ్రహాము తరపున ఎలియాజరు పక్షాన పనిచేసిన కృపా సత్యాలు ఈ రోజుకి కూడా నీ తరపున పనిచేసి నీ యొక్క అపనమ్మకాన్ని, నీ యొక్క కన్ఫ్యూజన్ ని మార్పు చేసి ఏ కార్యం జరగదనుకుంటున్నావో ఆ కార్యాన్ని జరిగించి తీరుతుంది. నీ కళ్ళ ముందు ఉండేటట్టు దాన్ని చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఎలియాజరే నమ్మలేకపోయాడు. ఈవెన్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి ఆ బంధువులతో ఆయన మాట్లాడుతూ చివరికి అడిగాడు, చెప్పండి మీ అమ్మాయిని పంపిస్తారా లేదంటే వాళ్ళు ఒక మాట అన్నారు, ఇది యెహోవా వలన జరిగిన కార్యం. ఎవరి కార్యం అంటే ఇది? ఎవరనేది మాట? యెహోవా దేవుని ఎరిగిన ఎలియాజరు కాదు అడిగేది, ఆ బంధువులు చెప్తున్నారు. వాళ్ళు విగ్రహారాధికులు, అబ్రహాం బంధువులు విగ్రహారాధికులు. వాళ్ళు అంటున్నారు ఇది 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 ఏదో జరిగిపోయిన కార్యం అనుకోవట్లే, ఇది యెహోవా వలన జరిగిన, దీన్ని అవును అని చెప్పలేకపోతున్నాం, అని చెప్పి కాదు అని కూడా మేము చెప్పలేకపోతున్నాం. సరే, ఒక పని చేయండి, రిబ్కా మీ ఎదుటుంది, ఆ అమ్మాయిని అడగండి, వయసు వచ్చిన అమ్మాయి. ఒకవేళ ఆ అమ్మాయి నీతో వస్తాను అని అంటే ఆమెను తీసుకెళ్ళిపోయింది అన్నాడు. అంటే వాళ్ళకు కూడా మనసులో ఎట్లుంది, పిల్లని ఒక్కదాన్ని ఎట్లా పంపిస్తాం? మనం పంపిస్తామండి? సపోజ్ మీరు ఆలోచించండి, మీరు పంపిస్తారా మీ అమ్మాయిని? అమెరికాలో అల్లుడున్నాడంటే పంపిస్తారా? అమెరికాలో అల్లుడున్నాడన్న మీరు పంపించరు. ఎందుకు? ఎన్ని డౌట్లు మనకి, ఇదే డౌట్లు ఉన్నాయి అప్పుడు కూడా. కానీ ఏమైంది? మేము అవును అనలేకపోతున్నాం, కాదు అనలేకపోతున్నాం అని చెప్పి మేము ఆగలేం. కానీ ఒక్కటి చేయండి, ఆ అమ్మాయిని అడగండి. రిబ్కాని పిలిచారు, అమ్మా జరిగిందంతా నువ్వు చూస్తున్నావు, ఇదేంటో అసలు అర్థం కాకుండా ఉంది మాకు, సరే నువ్వు వెళ్తావా అని అన్నారు. ఆ అమ్మాయి ఏమంది? మీరు ఏం చెప్తే అట్లాగే నాన్న అని ఇప్పుడున్న అమ్మాయిలాగా అనలా. ఏమందామే? ఖచ్చితంగా వెళ్తానంది. స్తోత్రం చెప్పండి ఒకసారి దేవునికి. అసలు అంటదా ఏ అమ్మాయినైనా? అన్నయ్య వెళ్తాను కానీ నువ్వు నాతో రా అని అన్నది. ఎవరిని? వాళ్ళ అన్నయ్యని అందా? లేకపోతే 10 మంది పని వాళ్ళని పంపించిన అనందా? లేకపోతే నువ్వు రానా అని అందా? ఖచ్చితంగా వెళ్తానని చెప్పింది. ఏం చేస్తుంది కృపా సత్యాలు?
జరగదు అనుకున్న కార్యాన్ని నీ పక్షాన్ని ఏం చేస్తుంది? చెప్పండి తమ్ముళ్ళు, ఏం చేస్తుంది? అమ్మా చెప్పండి, ఏం చేస్తుంది? జరగదు అనుకున్న దాన్ని జరిగించి తీరదు. దేవునికి స్తోత్రం. ఆ రోజున అడుగు బయటికి పెట్టింది ఆమె, ఇస్సాకు భార్య అయ్యింది. ఈ రోజున ఇజ్రాయేలుకి ఏమైంది? ఆమె తల్లి అయ్యింది. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలుకి ఏమైంది? తల్లి అయ్యింది. యాకోబుని కంది. యాకోబులోంచి 12 మంది బయటకు వచ్చారు. ఆ 12 గోత్రాలుగా మారినాయి. ఎవరు మీ 12 గోత్రాల తల్లి అంటే ఎవరని చెప్పాలి? రిబ్కా. ప్రైజ్ ది లార్డ్. మొదటి మాటగా మీతో చెప్తున్నాను, కృపా సత్యాలు. ఇది జరగదు, ఇది ఏమవుతుందో అనే ప్రశ్నార్థకమైన పరిస్థితిని, నమ్మలేని పరిస్థితుల్ని, ఇది ఇంతే అని ఊహించటానికి అలవి కాని పరిస్థితుల్ని ఈ కృపా సత్యాలు ఏం చేస్తాయి? జరిగించి తీరుతాయి. మీకు కూడా ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయా? చెప్పాలి ఒకసారి. ఈరోజు వాక్యాన్ని వింటున్న మీరైనా, టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీరైనా, జరగదు అనుకునే పరిస్థితుల్లో కృపా సత్యాలు, తండ్రి ఈ కృపా సత్యాలను నాకు అనుగ్రహించినందుకు నీ నామానికి స్తోత్రం. ఇది జరగదు అనే ఈ పరిస్థితుల్లో ఈ కృపా సత్యాలను విడుదల చేస్తున్నాను తండ్రి, దీన్ని నువ్వు జరిగించమని కృపా సత్యాలను ప్రతిరోజు విడుదల చేసి ప్రార్థన చేయి. అంతే, ఒక రోజుకు ఒక విషయం నీకు అర్థమవుతుంది, నీ కార్యం జరిగిపోయిందని నీకు సమాచారం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇఫ్ యు వాంట్ టు సీ ఇట్, డూ ఇట్ ప్రాక్టికల్లీ. ప్రాక్టికల్ గా దాన్ని చేయండి, ఖచ్చితంగా మీరు దీన్ని అనుభవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 2, రెండోది, ఏం చేస్తుంది ఇంకా ఈ కృపా సత్యాలు? చూడండి ఒకసారి, మనం ముందు చదివిన వాక్యం 3వ వచనం. ఏం చేస్తుంది ఈ కృపా సత్యాలు? ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరువారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను ప్రైజ్ ది లార్డ్. ఇది ఎవరు రాస్తున్న కీర్తన? అందరు నా వైపు చూడండి. అండర్లైన్ చేసుకుని జస్ట్ నా వైపు చూడండి. ఇంకా ఇది ఎవరు రాస్తున్న కీర్తన? దావీదు రాసిన కీర్తన. చాలా జాగ్రత్తగా గమనించాలి. దావీదుకి ఒక మర్మం అర్థమైంది. ఎందుకు ఈ రోజు కూడా దావీదు మన నోట్లో కొన్ని వందల సంవత్సరాలు అయిపోయినా ఉన్నాడు అని అంటే, దావీదు జీవితంలో ఈ కృపా సత్యాలు పనిచేసినాయి కాబట్టి దాని రిజల్ట్ను బట్టి ఈ రోజున దావీదుని మనం మర్చిపోలేకపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తుంది ఈ కృపా సత్యాలు? ఒక రోజట దావీదు ప్రజల చేత దూషింపబడ్డాడంట. ఏమయ్యాడు? అందరూ చెప్పండి, ఏమయ్యాడు? మంచోళ్ళు దూషింపబడతారా? చెప్పండి, మంచోళ్ళు దూషింపబడతారా? నీతిమంతులు దూషింపబడతారా? విశ్వాసం కలిగిన వాళ్ళు దూషింపబడతారా? విశ్వాసులు దూషింపబడతారా? దేవుని పద్ధతిలో నడిచే వాళ్ళు దూషింపబడతారా లేదా? మొట్టమొదట దూషింపబడేది వీళ్ళే. మొట్టమొదట దూషింపబడేది వీళ్ళే. మనల్ని ఎవరైనా దూషిస్తుంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కారణం ప్రభువు మనతో క్లియర్గా చెప్పారు, నీకు లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును ఏం చేశాను? జయించాను. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుడు అయినందుకు నీ బంధువులు నిన్ను దూషిస్తారు, నీ ఇంట్లో వాళ్ళు దూషిస్తారు, నీ డిపార్ట్మెంట్లో వాళ్ళు దూషిస్తారు, నీ స్నేహితులు నిన్ను దూషిస్తారు, నీ భార్య కూడా దూషించవచ్చు. ఏమండి, ఒకవేళ నీ భర్తే నిన్ను తిట్టచ్చు. దీనికి ఆశ్చర్యపోవాల్సిన పని ఏమీ కూడా ఖచ్చితంగా లేదు. ఎప్పుడు నువ్వేమనుకోవాలంటే, వాళ్ళు దూషిస్తుంటే మీరు నవ్వాలి. ఎప్పుడు నవ్వుతారు? ఎందుకు నవ్వుతారు? ఎలా నవ్వగలరు?
ఇప్పుడు చెప్తాను మీకు, జాగ్రత్తగా ఆలకించండి. ఎవరైనా మిమ్మల్ని దూషించారు, ఇష్టం వచ్చినట్టు తిట్టారు, ఇష్టం వచ్చిన మాటలు, లేని పోని మాటలు మీ మీద కల్పించి మాట్లాడుతున్నారు, చెవులు కొరుక్కుంటున్నారు, ఏంటి మీ గురించి రకరకాల మాటలు చెప్పుకొని చెవులు కొరుక్కుంటున్నారు. ఆ మాటలు మీరు విని మీకేమనిపిస్తున్నాయి? బాధ అనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ప్రభు చెప్పారు, మీరు సంతోషించి గంతులైండి అన్నాడు. సంతోషించి ఏం చేయండి? ఏమంటే సంతోషంగా ఉన్నోళ్ళు గంతులేస్తారా, లేకపోతే బాధగా ఉన్నోళ్ళు గంతులేస్తారా? సంతోషంగా ఉన్నోళ్ళే గంతులేస్తారు. ఎలా వస్తుంది సంతోషం? కోపం వచ్చి గంతులేసి ఉంటారు కానీ సంతోషించి మాత్రం కాదు. అవునా కాదా? జాగ్రత్తగా ఎందుకు గంతులేయాలి, ఎలా గంతులేయాలి? ఇక్కడ చూడండి, దావీదునట ఇష్టానుసారమైన మాటలు, నిందించే మాటలు, బాధించే మాటలు, గాయపరిచే మాట, తిట్టే మాటలు, రకరకాల మాటలు మాట్లాడుతుంటే దావీదుకి ఒక యునీక్ ఎక్స్పీరియన్స్. చెప్పండి ఏంటి, ఏంటది? ఒక యునీక్ ఎక్స్పీరియన్స్, ఒక అసాధారణమైన సూక్ష్మమైనటువంటి ఒక అనుభవం తనలో పనిచేస్తున్నట్టు దాన్ని గ్రహించాడు. దాన్ని రాస్తున్నాడు. ఏంటంటే చూడండి, దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపించాడండి. చెప్పండి. ఎవరిని పంపించాడు? ఆగండి. నిన్నెవరైనా తిట్టారు, నిన్నెవరో రకరకాలుగా దూషించారు, నీకేమనిపిస్తుంది? 10 రోజుల్లో ఈడు నాలుగుకి క్యాన్సర్ వచ్చేస్తే చుట్టుపక్కల అనుకుంటారు, ఇదిగో ఆయన్ని తిట్టాడు కాబట్టి వీడికి ఏమొచ్చింది? క్యాన్సర్ వచ్చేసిన అనుకుంటారు. ప్రభువా వాడి క్యాన్సర్ రప్పించు ప్రభు అంటాడు. వాడికి దేవుడు ఏమీ రప్పించడు, కానీ నీ కోసం మాత్రం ఒకటి రప్పిస్తాడు. ఏంటిది? చెప్పండి. కృప. ఎలా? మీకు ప్రాక్టికల్గా చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గొలియాతు మీదకి దావీదు యుద్ధానికి వెళ్ళాడు. గుర్తొచ్చిందా? గొలియాతు అంటే ఎవరు? ఇంత బలాఢ్యుడి మీదకి దావీదు ఏం చేశాడు? యుద్ధానికి వెళ్ళాడు. గొలియాతు ఏం చేశాడంట? గొలియాతు తన దేవతల పేర దావీదుని శపించి, దూషించి, అనరాని మాటలు అని, నిన్ను ఈ రోజు ఏం చేస్తాను, నిన్ను నరికి కాకులకి గద్దలకి ఆహారంగా వేసేస్తారన్న. ఆగండి, వేయగలడా లేదా? ఇతడు యోధుడు, శూరుడు, బలవంతుడు, చిన్నప్పటి నుంచి విలువిద్యల్లో ఆరితేరినోడు. ఇతనికి దావీదు ఎలాంటివాడు? ఒక యుద్ధం అన్న చేశాడా? కనీసం ఒకనన్న దన్నాడా? బాలుడు. ఇతనికి కత్తి పట్టుకోవడం తెలీదు, బాణం వేయటం తెలీదు, డాలు అడ్డు పెట్టడం అతనికి తెలీదు. సరే, కత్తితో వచ్చాడా, క్యాట్బాల్తో వచ్చాడా? ఒడిశాలతో వచ్చాడు ఈయన. కనీసం చేతులు ఏమి లేదు, కత్తి కూడా లేదు. ఒక చేత్తో కర్రోడు పట్టుకున్నాడు కుక్కలు తోలటాకి, ఏమండి, ఇంకొక చేత్తో ఒడిశాలు పట్టుకున్నాడు. అంతే, వచ్చాడు. వాడికి ఏమైంది? కనీసం నా మీదకి వచ్చేవాడు 10 కత్తులు దొరికితే 10 కత్తుల్లో ఏ కత్తి మంచిదో చూసుకుని వస్తాడు నా మీదకి, అసలు కర్రేసుకొచ్చాడు నా మీద, కానీ ఆయనకి అస్సలు సహించలేకపోతున్నాడు. నేను కుక్కను అనుకున్నావా అంటాడు. అసలు అనుకుని ఇష్టానుసారంగా దూషించాడంట. బాగా వినండి, ఇలాంటి బుడ్డోణ్ణి ముక్కలుగా నరకగలడు, చంపగలడు, ఏమైనా గొలియాతు చేయగలడు. కానీ ఇప్పుడు దూషించినప్పుడు ఏం పంపిస్తాడంట దేవుడు? వినాలి. నువ్వు దూషింపబడినప్పుడు, దేవుని పిల్లలు దూషింపబడినప్పుడు, దేవుని పిల్లలు తిట్టబడినప్పుడు, దేవుని పిల్లలు అపహాస్య పాలైనప్పుడు, దేవుని పిల్లలు ఆ దేవుని నిమిత్తమై వారు దూషింపబడినప్పుడు, దేవుడు వీళ్ళ కోసం కృపా సత్యాలను పంపిస్తాడు. ఏం చేసింది కృపా సత్యాలు? చెప్పండి, ఏం చేసింది? వానికి ఇన్ని ఆయుధాలున్నా దావీదు యొక్క చిన్న రాతి ముందు పడిపోయాడు అతను. ఈయన ఒడిశాల తిప్పి వదిలితే, ఎక్కడికి వెళ్ళిందంట అది? ఒడిశాల తిప్పి వదిలితే రాయి కరెక్ట్ గా వెళ్ళి ఇక్కడ నొసటికి తగిలిందంట. పెంకు పగిలి మెదడులోకి వెళ్ళిపోయి ఇంతటి వీరుడు చెట్టు పూలినట్టు కూలిపోయాడు.
ఏ కత్తితోనైతే దావీదు నరుకుదాం అనుకున్నాడు, వాని కత్తే బయటికి తీసి వాడి తలను ఏం చేశాడు, నరికి ఇజ్రాయేలు ఎదురుగా తల పైకెత్తి యెహోవాదే విజయం అని. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఎగిరి గుర్రం ఎక్కి ఆ కత్తి పట్టుకొని యుద్ధం చేసిన దావీదు ఎంతమందిని చంపాడు? అప్పుడు 10,000 మందిని చంపాడు. ఎప్పుడైనా ఒక యుద్ధం చేశాడా? అప్పటి వరకు యుద్ధంలో ఆరితేరినటువంటి రాజుగారు యుద్ధం చేస్తే ఆయన 1000 మందిని చంపాడంట. యుద్ధం అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి వస్తుంటే స్త్రీలు ఏం చేస్తున్నారంట? పాటలు పాడుతున్నారట. ఏమని? దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది అని చెప్పి ఏం చేస్తున్నారంట? ఆగండి. ఇమ్మీడియట్ గా దావీదు ఏమయ్యాడు తెలుసా? గొర్రెల కాపరల్లా పాటలు పాడి పొగడబడ్డాడు. ఒకటి. 2, రాజుగారు ఏమన్నాడు? నా కూతురునిచ్చి వాడిని చంపినోడికి పెళ్లి చేస్తాను. 2వది, రాజుగారి అల్లుడైపోయాడు. 2. 3, సౌలు ఏం చేశాడంటే ఒక పోస్ట్ ఇచ్చాడు. అబ్బాయి, నువ్వు ఎంతటి ధీరుడు వీరుడు ఎవడో కూడా నా సైన్యంలో లేడు, కాబట్టి నువ్వెవరివి? ఈ రోజు నుంచి సైన్యాధిపతివి అని సైన్యాధిపతి పోస్ట్ ఇచ్చాడు. ఆగండి. ఇక్కడ ఏమన్నాడు గొలియాతు? రే, నిన్నేం చేస్తాను? చంపి కాకులకి ఆహారంగా. ఎవరు ఆహారంగా మారాడు? దావీదుకి ఏమొచ్చింది? దావీదుకేమో 1,000 కొలది అనే గౌరవం వచ్చింది. 2, రాజు కూతుర్ని పెళ్లి చేసుకునే భాగ్యం దొరికింది. 3, చెప్పండి ఇమ్మీడియట్ గా జరిగింది ఏంటి? 3, ఇతనికి సైన్యాధిపతి సింహాసనం వచ్చింది. కృపా సత్యాలను దేవుడు పంపిస్తే ఏం చేస్తుందంట కృపా సత్యాలు? ఇప్పుడు ఊహించండి మీరు, దావీదు వల్ల ఏమి కాదో, దావీదు ఏమి చేయలేను అనుకున్నాడో, దావీదు చేత దాన్ని చేయించి ఎక్కడికి దావీదు ఎక్కలేడో అక్కడికి దావీదుని ఎక్కించింది కృపా సత్యం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇంకోసారి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒక గొర్రెల కాపరి, ఒక పేదవాడు, ఒక గుర్తింపు లేనివాడు, డబ్బు లేనివాడు, సరైన వస్త్రమే లేనివాడు రాజుకు అల్లుడవుతాడా? ఒక్క రోజులో, ఎంతలో? ఒక్క రోజులో సాయంత్రం యుద్ధం అయిపోయింది. తెలండి. కృపా సత్యాలు మొన్న నన్ను చాలా ఆలోచింపచేసినాయి. 2007 నీతో చెప్పాను, కృపా సత్యాలను నీ కోసం పంపిస్తున్నాను. అయ్యో, వాళ్ళేంటి ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళేంటి ఇట్లా మాట్లాడుతున్నారు, నా చర్చకొచ్చే వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, నాతో తిరిగే వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారని నేను మనసులో వేదన పడుతుంటే ప్రభువు నాకు ఇచ్చిన మాట, డోంట్ వరీ, ఐఎమ్ సెండింగ్ యు ద ట్రూత్ అండ్ ద గ్రేస్. నీ కోసం కృపా సత్యాలను నేను ఈ రోజు నేను ఒక్కసారి వెనక్కి ఆలోచించుకుంటే కృపా సత్యాలు ఎంత కార్యాన్ని నాలో చేసినాయో ఇప్పుడు వెనక్కి చూస్తుంటే నాకు అర్థమవుతుంది. దేవుడు కృపా సత్యాల్ని ఒక వ్యక్తి కోసం పంపిస్తే ఏం చేస్తాయి? ఒక్క రోజులో ఇతన్ని సైన్యాధిపతిని చేసినాయి, ఒక్క రోజుల్లో రాజుకు అల్లుడిని చేసినాయి, ఒక్క రోజులో ఇతన్ని టోటల్ ఇజ్రాయెల్లో యోధుడు ఎవడయ్యా అంటే ఏ ఊర్లో చూసినా దావీదు టాపిక్కే. ఒక్క రోజులో ఖ్యాతిని మార్చేసింది. ఏంటి? నిన్నేమో గొల్లవాడు, నిన్నేమో కాపరి, నిన్నేమో గొర్రెలవాడు, ఈ రోజేమో రాజ దర్బారులో కూర్చోగల. ఏంటిది మార్పు? కృపా సత్యం. ఇట్ విల్ చేంజ్ యువర్ పొజిషన్స్, ఇట్ విల్ చేంజ్ యువర్ డైరెక్షన్, it will change your vision, it will change your status, it will change everything. That's the power of grace and the truth. అదే కృపా సత్యాల యొక్క శక్తి. within one day ఆ అనుభవంతో రాస్తున్నాడు ఆయన. అయ్యో, నేను ఎవరిని? ఆఫ్టర్ ఒక కాపర్ని, నేను కంపల్లో తిరిగేవాడిని, గొర్రెలు మేపుకునేవాడిని, ఎక్కడెక్కడ ఊర్లో కూడా కాదు, ఊరు బయట ఉండేవాడిని. నా స్థితిని, నా గతిని ఒక్క రోజులో మార్చింది ఈ కృపా సత్యం. ప్రజలు దూషణలు పలికినప్పుడు, ఇప్పుడు చెప్పండి,
మిమ్మల్ని క్రైస్తవులైనందుకు మీ ఇంటోళ్ళు ఎవరైనా ఇష్టం వచ్చినట్టు తిట్టారు, ఇప్పుడు మీరు ఎగురుతారు ఎగరరా? చెప్పండి. ఎగరలేని బరువున్నోళ్ళు కూడా ఎగురుతారు. కారణం మీకోసం ఏం పంపిస్తున్నాడు దేవుడు? ఏం పంపిస్తున్నాడు దేవుడు? ఇప్పుడు వాళ్ళు తిట్టడం నీకు మంచిదా కాదా? వాళ్ళు తిట్టకపోతే నేను అనుకున్నాను, ఎలా సంతోషించి గంతులేయాలి, ఎందుకు గంతులేస్తాం? దేవుని వాక్యం గొప్పది, దేవుని వాక్యం గొప్పది. కృపా సత్యాలు నీ జీవితంలోకి ప్రవేశించినాయి అంటే ఇట్ విల్ ఆల్టర్ యువర్ పొజిషన్స్. నీ పొజిషన్ని, నీ గుర్తింపుని, నీ ఆర్థిక స్థితిని, నీ ఆత్మీయతని, నీ జ్ఞానాన్ని, నీ కుటుంబాన్ని, నీ చర్చిని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ పొలాన్ని, నీ వ్యవసాయాలు మొత్తం మార్చి పడేస్తుంది. అది కృపా సత్యానికి ఉన్న శక్తి. హల్లెలూయా. ఈ కృపా సత్యం అసలు ఎవరు ఈ కృపా సత్యం? ఇదేమైనా అతీతమైన శక్తా? ఒకసారి చూడండి బైబిల్లో. యోహాను సువార్త 1వ అధ్యాయం మీకు చూపించాను. 12వ వచనం చదువుదాం. ఆయన అధికారమును అనుగ్రహించెను, పుట్టిన వారే గాని రక్త మాంసం వలన, శరీరేచ్ఛ వలనను, మనుష్యేచ్ఛల వలన అయినను పుట్టినవారు ఆ వాక్యము, అందరు చెప్పండి, శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా, చెప్పండి, మన మధ్యన వసించను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, కృపా సత్యాలు ఎవరు? అసలు కృపా సత్యాలు ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ కృపా సత్యాలు ఎవరో కాదు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో వసించను. అంటే ఎవరైనా ప్రభు అయిన యేసు క్రీస్తు. హూ ఇస్ జీసస్? క్రీస్తును గూర్చిన సంపూర్ణత ఏంటదండి? క్రీస్తు ఎవరు అనేది మనకు అర్థమైతే మనం ధైర్యంగా ఉంటాం. ఏమర్థమవుతుంది నీకు యేసును గురించి? ఎవరైనా నిన్ను దూషించినప్పుడు, ఎవరైనా నిన్ను అనరాని మాటలు అన్నప్పుడు, ఎప్పుడైనా నువ్వు కన్ఫ్యూజన్ పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు, జరుగుద్దా జరగదా, ఏం జరుగుద్దో ఏంటో అనే పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తే దేవుడు ఎవరిని పంపిస్తాడు? యేసునే పంపిస్తాడట. ఆ యేసు వచ్చి ఏం చేస్తాడు? ఆ యేసు అదృశ్య రూపిగా ఇస్సాక్కి పెళ్లి చేశాడు, ఎలియాజరు కోరిక నెరవేర్చాడు, అబ్రహాము ఆశ నెరవేర్చాడు, దావీదు పక్షాన ఉండి దావీదు జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళాడు. అదే యేసు ఈ రోజున నీకు నాకు తోడుగా ఉండి మన జీవితంలో కూడా కృపా సత్యముగా పనిచేసి దావీదుకు చేసిన దాన్ని, యోసేపుకు చేసిన దాన్ని, అబ్రహాముకు చేసిన దాన్ని నీకు నాకు కూడా చేయటానికి ఆయన రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎవరి కృపా సత్యాలు? కృపా సత్యాలు ప్రభు అయిన యేసు క్రీస్తు. కీర్తన గ్రంథంలో ఇంకొక మాటను చూడండి. 89వ కీర్తన మనం చదివాం ఆల్రెడీ. 14వ వచనం. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు. ఆగండి. నీ సన్నిధాన వర్తులు అంటే అర్థం ఏంటి? కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు అంటే కృపా సత్యము నీ సన్నిధికి ముందు నడిచేది అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. కృపా సత్యం ఎక్కడ ఉంటుందంట? ఆయన సన్నిధికి ముందు, ఆయన సన్నిధికి ముందు నడుస్తుంది. దేవుడు వస్తున్నాడంటే ఆయనకు ముందు ఎవరు వస్తారంట? కృపా సత్యాలు. యేసుక్రీస్తు వారు ముందు వస్తారట, ఆయన ముందు నడుస్తారట. ఈ రోజున దేవుడు మన మందిరములో ఉన్నాడు. ఆయన కృపా సత్యాలు ఆయనకు ముందే పంపించబడినాయి. ఎవరి కోసం? ఎవరైతే ఆయన సన్నిధిని గౌరవిస్తున్నారో, ఎవరైతే ఆయన సన్నిధిలో కూర్చున్నారో, ఎవరైతే ఆయన సన్నిధిలో ఆనందిస్తున్నారో, ఇలాంటి వారందరి కోసం కృపా సత్యాలు నీ కోసం నా కోసం రెడీగా ఉన్నారు. ప్రార్థన చేసుకుందావా? ప్రభువా, ఆ కృపా సత్యాలు నాలో పని చేయని, ఆ కృపా సత్యాలు నా కొరకు పని చేయని.
ఇప్పుడు నీ ప్రార్థనలో నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే, తండ్రి ఈ కృపా సత్యాలను ఇదిగో ఈ అవసరతలో, ఈ కష్టంలో, ఈ దూషణలో, లేకపోతే ఈ కన్ఫ్యూజన్లో, ఇది జరుగుద్దా లేదా అనే పరిస్థితిలో, ఈ అసమాధానంలో, లేకపోతే ఈ యొక్క అపనమ్మకమైనటువంటి పరిస్థితుల్లో దీన్ని విడుదల చేస్తున్నాను ప్రభువా. నువ్వు ప్రార్థన చేయి. దేవుడు చేసే కార్యం కోసం ఎదురు చూడు. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసిన తండ్రి, దయానిధివైన ప్రభువా, మా జీవితాల్లో మిమ్మల్ని గూర్చిన మర్మాలను మేము ఎరగడం మా భాగ్యం తండ్రి. ఈ రోజున ప్రార్థన చేస్తున్నాను, ఎవరైతే అబ్రహాము వలె అవసరతలో ఉన్నారు, ఎలియాజరు వలె అనుమానంతో నడుస్తున్నారు, జరుగుద్దో లేదో, అవుతో అవదో, పెళ్లి జరుగుతుందో లేదో, రోగం బాగవుతుందో లేదో, ఉద్యోగం వస్తుందో లేదో, ప్రభువా అయా మేము ఆశీర్వదించబడతామో లేదో, మా బ్రతుకులు సెటిల్ అవుతాయో లేదో, మా జీవితాలు మంచిగా ఉంటాయో లేదో అనే అనుమానంతో, అభద్రతతో ఎవరు ఉన్నారో ఈ రోజున నీ కృపా సత్యాలను సన్నిధానవర్తులైన నీ సన్నిధికి ముందు నడిచే నీ కృపా సత్యాలు ప్రతి ఒక్కరి జీవితంలోనికి వచ్చునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నీ బిడ్డల ప్రతి ఒక్కరి జీవితంలోనికి వచ్చునుగాక. ఎలియాజరు పక్షాన అద్భుతాన్ని చేసిన ప్రభువే, ఎలియాజరు పక్షాన ఇది యెహోవా వలన జరిగిన కార్యం, మేము అవునని గాని కాదని గాని చెప్పలేం అని చెప్పి రిబ్కాని ఇచ్చి పంపించినట్లు ఈ రోజే నీ కృపా సత్యముల ద్వారా నమ్ముచున్న వారందరి జీవితంలో నీ కార్యాలు జరుగుట ప్రారంభమగునుగాక. ఎవరు దూషిస్తున్నారో, ఎవరు బాధపడుతున్నారో, ఎవరు దూషింపబడుతున్నారో, ఎవరు నిందించబడుతున్నారో, ఎవరు కొట్టబడుతున్నారో, ఎవరు తిట్టబడుతున్నారో, ప్రభువా నీ పిల్లలుగా మార్పు చెందినందుకు ఎవరైతే ఈ రోజున హేళన పాలవుతున్నారో, నీతిగా నియమంగా విశ్వాసంతో నడుస్తున్నందుకు ఎవరు కించపరచబడుతున్నారో, ఇలాంటి వారి పక్షాన దావీదు పక్షాన పంపించిన కృపా సత్యాలను నువ్వు పంపిస్తున్నావట ప్రభువా. ఇప్పుడే పంపించండి. మా జీవితాలని ఎన్నటికీ క్రింద పడని విధంగా స్థిరపరుస్తున్నందుకు నీ నామానికి స్తోత్రం. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలు ఒకవేళ దూషింపబడుతున్నారేమో తండ్రి, ఎన్నడూ కూడా ఇక శత్రువు అయ్యో ఇంత ఆశీర్వాదం అని నా తండ్రి వాడు అసూయపడు రీతిలో నీ బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. శత్రువు కూడా నా తండ్రికి భయపడు రీతిలో నీ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాను. దావీదు పక్షాన వచ్చిన కృపా సత్యాలు దావీదుని సింహాసనం మీద ఉంచినాయి. ఒక్క రోజులో తన స్థితిని మార్చేసినాయి. మనుషుల ఊహల్ని మార్చినాయి, మనుషుల మాటల్ని మార్చినాయి, దావీదు స్థితిని మార్చినాయి. అలాగే మా స్థితిని, ఇదిగో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి స్థితిని నీ కృపా సత్యాలు మార్చునుగాక. యేసయ్యా, ఆ కృపా సత్యాలు ఇంకెవరో అయితే మేము అనుమానించచ్చు, కానీ మీరే ఆ కృపా సత్యాలు. కృపా సత్య సంపూర్ణుడవు నీవే కాబట్టి నీవే మా జీవితాల్ని మార్చగలిగిన దేవుడు అని, మా కోసం ప్రాణం పెట్టిన నమ్మదగిన దేవుడు అని నమ్మి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. మీరే మాతో ఉండి ఈ మార్పులు దయచేయమని, ఈరోజు చర్చకు వచ్చిన వారందరినీ ఇట్టి కృపతో ఆశీర్వదించుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పట్టణ తెలుగు ప్రజలకు గొప్ప శుభవార్త. సజీవమైన దేవుని వాక్యమును విని ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారా? రోగముల నుండి, బాధల నుండి, దురాత్మల నుండి విడుదల కోరుచున్నారా? సమస్యలతోనున్న జీవితానికి వాక్యానుసారమైన పరిష్కారము కోరుతున్నారా? అయితే రండి, మీ కొరకే న్యూ జెరూసలేం చర్చ్ ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటలకు శేషాద్రిపురం వరదాచారి కళాక్షేత్రమునకు రండి. మనమందరము కలిసి ప్రభువును ఆరాధిద్దాం, క్రీస్తు స్వరూప్యములోనికి మారుదాం. ఈ ఆరాధనలో దైవకృపను పొంది దేవుని పరిచర్య చేయుటకు నిర్ణయించబడిన దైవ సేవకుడు రెవరెండ్ డాక్టర్ రంగరాజ గారు వాక్య పరిచర్య చేసి నీ కొరకు ప్రార్థించెదరు.
మా అడ్రస్ పాస్టర్ వి రంగరాజు, పోస్ట్ బాక్స్ నంబర్ 20, హిందూపురం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9333002948 మరియు 9290881084. మా ఈమెయిల్ sajivaswaram@gmail.com. మోక్ష మార్గమందుము సజీవ